ఓకే అన్న, స్టార్టింగ్. ఓకే. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం టిపి క్లాస్ రూమ్ నుంచి ఈరోజు 41వ ఆన్లైన్ ప్రోగ్రాము మేము నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథిగా అభయ్ కుమార్. అభయ్ కుమార్ ఈజ్ ఏ రైటర్ అండ్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. He is a regular to newspaper and web portals. రెగ్యులర్లీ వార్తలు రాస్తా ఉంటారు. ఆయన ఇంగ్లీష్ లో, ఉర్దూలో, హిందీలో కూడా అనేక పత్రికలకు వ్యాసాలు రాస్తా ఉంటారు. ఈ మధ్యనే ఆయన భారతీయ అంటే ఇండియన్ ముస్లిమ్స్ అండ్ సోషల్ జస్టిస్ అనే అంశంపై పిహెచ్డి థీసిస్ ను కూడా ఇలా జవహర్లాల్ నెహ్రూ న్యూఢిల్లీకి ప్రజెంట్ చేశారు. అంతేకాదు వీరిది బీహార్, వీరి కుటుంబము వ్యవసాయ కుటుంబము. వీరు జేఎన్ఏ స్టూడెంట్, ఎంఫిల్ కూడా చేశాడు. వీరు మామూలుగా ఇంక్విలాబ్, ఇండియా టుడే, ఢిల్లీలో ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ గా పనిచేస్తా ఉన్నారు. వీరిప్పుడు మన టిపిఎస్కే క్లాస్ రూమ్ గెస్ట్ గా కరోనా మానవ హక్కులు, కరోనా హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన విషయాలు ఈరోజు మనకు హరించుకుపోతున్న మానవ హక్కుల గురించి ఈరోజు మన క్లాస్ బోధించటానికి మన క్లాస్ రూమ్ లో సంసిద్ధంగా ఉన్నారు అభయ్ కుమార్ గారు. ఈ అభయ్ కుమార్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. తెలుగులో అనువాదం చేయటం కోసం మీ అందరికీ తెలుసున్న సుపరిచితులు, ప్రముఖ జర్నలిస్టు, మంచి రచయిత, సమకాలీన అంశాలపై అప్పటికప్పుడు తక్షణం స్పందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసాలు రాస్తున్న మన కొండూరు వీరయ్య గారు మీ అందరికీ, వారు ఈ రోజు అభయ్ గారిది తెలుగులో అనువాదం చేస్తారు. వారికి కూడా వీరి ఇరువురికి మన టిపిఎస్కే క్లాస్ రూమ్ సాదరంగా ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. వారు ఈ క్లాస్ ను బోధించాల్సిందిగా మేము సవినయంగా వారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అభయ్ కుమార్ గారు, కొండూరు వీరయ్య గారు. థ్యాంక్ యూ. స్టార్టెడ్ ప్రోగ్రామ్. నమస్కార్, ఆదాబ్, లాల్ సలాం. Friends, I am very grateful to Telangana Praja Sanskritika Kendra for inviting me and giving me this opportunity to speak here on corona pandemic and human rights issues. This is very critical moment for humanity. India is one of the worst hit countries by corona pandemic. I think we have over 30,000 deaths already, and government have largely failed to give relief to people. So today in my lecture, in my presentation, I would be talking about not only corona and the failure of government to give relief to people and provide medical facilities. I would also be talking about that how this issue, the corona pandemic, has been used by government to launch its own anti-people agenda. I think activists are being arrested, anti-people policies are being imposed, and even amid this corona pandemic, everybody is shocked to know and see that Prime Minister, who is the leader of the whole country, irrespective of caste, class, gender, and region, that person has gone to Ayodhya and he has performed Bhumi Pujan there, and he has constructed his image that he is a leader of a particular religious community. I think at the time of corona pandemic, his visit has also raised several issues. How could administration be involved in carrying out and constructing work and helping them? A trust was already there. So this shows that government is not very serious about fighting corona. And now the media report has come that a person who was present there with Prime Minister, he had also been tested positive. So we could see it
that how the decision of the prime minister to go there and worship puja was wrong, and it is now having its ill impact on our society, on our country also. Yes. మిత్రులారా, అభయ్ కుమార్ గారు Yes, please continue. అభయ్ కుమార్ గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని సంక్షిప్తంగా మేము ముందు ఉంచడానికి వచ్చాను. ఇప్పటికే భారతదేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. సుమారు 30,000 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కరోనాని కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యతని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యతని వదిలేసి ఇదే సందట్లో సడమే అన్నట్టుగా మానవ హక్కుల ఉల్లంఘనలకి పాల్పడుతుంది. అనేక తప్పుడు కేసుల కింద సామాజిక ఉద్యమ కార్యకర్తలని, రాజకీయ నాయకుల్ని, ప్రజాతంత్ర ఉద్యమ ప్రతినిధుల్ని అరెస్టులు చేసి జైల్లో పెడుతూ ఉన్నారు. 130 కోట్ల మంది ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి ప్రధానమంత్రి గారు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం కోసం వెళ్ళారు. దాంతో ఆయన దేశానికి ప్రధాని అన్న స్థాయి నుంచి ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా తన ప్రధానమంత్రి పదవిని దిగదార్చినట్టు మనకి స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం ఆధీనంలో నడిచే ఒక సహాయ పునరావాస సంస్థ పనిచేస్తూ ఉంది. దాని స్థానంలో పిఎంకేఎస్ అని మరో సంస్థను ప్రారంభించి దానికోసం అదనంగా నిధులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ నిధులు ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఎంత ఇస్తున్నారు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనే దానికి ఏమి లెక్కాడొక్క లేదు. దేశం మొత్తం సామాజిక భౌతిక దూరం పాటించాలి అని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చి ఆ భౌతిక దూరం పాటించకుండా అయోధ్యలో భూమి పూజ చేయడానికి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి గారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. కాబట్టి నిధులు ప్రజలకే తప్ప పాలకులకి కాదా అన్న ప్రశ్న మనకు ముందు తలెత్తుతోంది. So now let me tell you the story of corona pandemic from chronological order. Friends, you know very well that the corona pandemic was first reported in China, and from there it has spread to different countries of the world. In India, what has happened that the Kerala was the first state to report corona pandemic, but the central government did not take action in time, and people's gathering were allowed to happen, and even the international flight was not checked and precaution was not taken. So already the government made actions after almost 1 or 2 months after the first case of corona pandemic was reported in Kerala. So my first argument is that the response of government was very, very late, very, very late. Now in the month of March, we have awakening of the Prime Minister Narendra Modi. Suddenly he wake up suddenly, and one day he announced that the country is going for 20-day long lockdown. We in our life, we have never seen what is lockdown. We had no idea. Our friends in Kashmir, they sometimes tell us that we have faced such kind of the lockdown where people are asked to remain indoors. But generally people living in Delhi, maybe North India, or maybe in your Hyderabad, we have not seen what is this lockdown. So it was a very confusing situations, very terrifying situations. The Prime Minister has announced it, I think at night, and 4 hours after his announcement in March, the lockdown was to be imposed.
People did not have any idea what is this lockdown, what is going to happen. And even I call myself a journalist, I even did not have much idea. I could tell you my own experience. I stay outside Jawaharlal Nehru University. My PhD is complete. So I could see some of my friends were running in the market. I asked them what is happening. And one of my close friends came to me and he said, buy some salt, namak, buy some salt and potato and onion. Things are going to be very worse. I said, is it like this? I also went and I purchased it, and I could see, for example, a half kg or 1 kg packet of salt is enough for 2 people and 1 people. People were buying 4 kg, 5 kg salt, namak, and also 4 kg, 5 kg of potato, aloo, and also pyaj, onion. So it was very terrifying situation. And friends, you know very well that in big cities we have to buy water to drink it. We do not have any options. It's not the questions of luxury. The water supply is not pure, not regular, so we have to buy it. So from next day, shops are closed, and we could only buy a jar of 20-liter water. The next day, water is not there, and I am calling the shopkeeper to give me a jar of water, and he is not picking up the phone. I came out in the open, there was no shop available. It was really a very horrible situation. And friends, I'm telling you, I'm not living in far-flung area that you could say, okay, maybe that government has failed to give some facilities in that in that remote corner of the country, but other areas were well taken care of. No, I'm living in Delhi, Rajdhani, the capital of this country, the great India. I'm living in Delhi, and I'm living in South Delhi, which is considered a very posh area, and I'm staying at university. So I had to struggle a lot for getting water, and I could carry jar of water on my back from long distance, and then I have to go and struggle. The shops was half open. The people were completely in fear. They did not know what is going to happen. The police used to come and they used to threaten it. This was the early situation. Terrifying, terrible situations. Now, the lockdown was announced, I think, on 23rd or 24th of March. And after 2-3 days, the crisis was all over the place. The media reported, even though the cases were underreported, but media brought out some stories that how the workers, migrant workers, they suffered a lot. They did not have money to eat. And we know it that in a system, workers are paid very less. They are paid so much that they could eat and come back to work next day. So it was a huge crisis. And I could recall one incident that one worker was just standing outside his room, and he just said that government is saying and people are saying that there is no medicine for coronavirus. If there is no medicine, then why we are kept inside the room? So his question was very right and very legitimate. So the poor people, the migrant workers, particularly those coming from Bihar, Uttar Pradesh, Jharkhand, Madhya Pradesh, they had problem of eating. They faced the crisis of starvation. They did not have money to buy roti, buy even water, and even pay rent. That was a huge crisis. And at that time, government has completely failed. And government, instead of giving relief to people, the government used police to discipline them. And we could see a story that how the police went to road and they used to attack people. Several people have died, and even the poor people who were selling vegetable, that shop was attacked. And in several parts of country, poor people were hit and they were injured. Some of them died. And now the situation started getting out of control in Delhi.
thousands of people gathered at bus stop. It is called Anand Bihar bus terminal. That is located in eastern part of Delhi. So these migrants workers were from eastern states like Uttar Pradesh and Bihar and Jharkhand. They just went there. They gathered there. It was a huge gathering, and all the claim of the government to control the spread of coronavirus was made futile. It was made futile because government has no planning, and several economists have said that lockdown can only work when poor people are taken care of, when migrant people are taken care of. We should not forget it, that who is earning bread for us, who is making roti for us, who is working, tilling in the field, who is producing clothes for us. They are all farmers. They are all workers. Workers and farmers are our annadata. But at the time of crisis, this government, which says that it is Vishwaguru, it is the leader of the world. India is the third largest economy. It is also being claimed that India is a superpower. At that time, the government has completely turned their back from the poor people, from our own people. And most of laborers were not minorities. Most of laborers were the so-called Hindus. They come from the deprived community, from Dalit, from Adivasi, from backward classes. In their name, Prime Minister Narendra Modi is seeking vote. But at that critical time, he closed his eye and people started suffering. మొదటగా కరోనా మహమ్మారి విస్తరణ గురించి ప్రస్తావించుకుందాం. మనందరూ తెలిసినట్టుగానే ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా చైనాలో గుర్తించబడింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నింటినీ కబళింది. భారతదేశానికి వస్తే మొట్టమొదటిసారి ఈ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళుగా కేరళలో జనవరి నెలలో గుర్తించబడ్డారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి చర్యలు సకాలంలో తీసుకొని ఉంటే ఈ రోజు మనం ఉన్నటువంటి దుస్థితికి దేశం 130 కోట్ల మంది ప్రజలు చేరుకునేవాళ్ళు కాదు. దాదాపుగా 2 నెలల పాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ గాలికి వదిలేసి అనేక రకాలైన భారీ బహిరంగ సభలు, ఎన్నికల కసరత్తులు, ప్రభుత్వాలను మార్చే కసరత్తులు, ఇవన్నీ చేయటంలో ప్రభుత్వం లీనమై ఉండిపోయింది. విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి రాదు. ప్రపంచవ్యాప్తంగా ఒకసారి ఇది హద్దులు దాటిపోతుంది, అదుపు చేయలేని స్థితికి చేరుకున్నది అని అర్థమైన తర్వాత మాత్రమే ప్రధానమంత్రి గారు మార్చి 23వ తారీఖు 24వ తారీఖు సడన్ గా పొద్దున్నే నిద్ర లేచి ఈ రోజు జనతా కర్ఫ్యూ పాటిద్దాము అని చెప్పి ప్రకటించారు. జనతా కర్ఫ్యూ అయిపోయిన మరో 4 గంటల వ్యవధిలోనే దేశం మొత్తం ఒక 20 రోజులు 30 రోజులు లాక్డౌన్ లో ఉంటుంది అని చెప్పి ప్రకటించారు. రోజువారీ మన జీవితంలో లాక్డౌన్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ తరానికి పెద్దగా అనుభవం లేదు. ఈశాన్య భారతంలోనూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనూ లాక్డౌన్ అంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి రోజువారీ ఉంటుంది, మనకు తెలియదు. నేను జేఎన్యూలో, అభయ్ కుమార్ గారు జేఎన్యూలో హాస్టల్లో అందుబాటులో ఉంటున్నారు. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు జనం అంతా పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు అంటే ఒక్కొక్కరు 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు ఉప్పు, బంగాళదుంప, ఉల్లిపాయలు ఇవన్నీ కొనుక్కోవడానికి పోతున్నారు. నెలకు ఒక ఉప్పు ప్యాకెట్ సరిపోతుంది, 2-3 మనుషులు ఉన్న ఇంటికి, మరి ఇంతెందుకు అంటున్నారు అని చెప్పారంటే అప్పుడు చెప్పారు లాక్డౌన్ ప్రకటించారు, రేపటి నుంచి షాపులు తీసుండు అని చెప్పి. తెల్లారిపోతుంది మంచినీళ్ళ కోసం ఫోన్ చేస్తే షాప్ వాడు ఫోన్ తీయట్లేదు. ఎందుకంటే టౌన్లలో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టుగా మంచినీటి సరఫరా సిస్టమ్ వ్యవస్థ అంత ఎఫెక్టివ్ గా పనిచేయదు కాబట్టి అంతో ఎంతో వచ్చి నీళ్ళు సరిపోవు కనుక నీళ్ళ డబ్బాలు కొనుక్కోవాలి. తెల్లారిపోతుంది నీళ్ళ డబ్బాల కోసం ప్రయత్నం చేస్తే మా షాప్ వాడు ఫోన్ తీయట్లేదు. సో చివరికి నేను నెత్తిన డబ్బా పెట్టుకొని నీళ్ళ క్యాన్ పెట్టుకొని నడుచుకుంటూ రూమ్కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఢిల్లీలో, దేశ రాజధాని. అదేదో మారుమూల ప్రాంతంలోనూ ఎక్కడో అనుమంది ఊళ్ళో ఈ పరిస్థితి ఉంది అని చెప్పినట్టే నిజమేగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఇది దేశ రాజధాని నడిపోతున్న దక్షిణ ఢిల్లీ, అంటే సౌత్ ఢిల్లీ అంటే ఒక రకంగా మనకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి సంపన్నమైనటువంటి ఇలా ప్రాంతంలో ఈ పరిస్థితి ఉంది అంటే రోజువారీ జీవితం గ్రామీణ ప్రాంతాల్లోనూ, మురికివాడలోనూ, చిన్న చిన్న పట్టణాల్లోనూ
ఎంత దారుణమైనటువంటి స్థితికి చేరుకుని ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చేసినటువంటి ఈ ఆలోచన రహితమైనటువంటి నిర్ణయం వల్ల ఒక్కసారిగా జనమంతా రోడ్ల మీద కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి పని లేదు, జీతాలు లేవు. రోజు తన రూమ్ ముందు ఉన్నటువంటి వలస కార్మికుడు వచ్చి మాట్లాడినటువంటి వీడియో చూశాను. ప్రపంచవ్యాప్తంగా మందే లేని రోగం గురించి మమ్మల్ని రూమ్ లో పెట్టినందువల్ల పరిష్కారం ఎట్లవుతుందని చెప్పి ప్రభుత్వాలు భావిస్తున్నాయి, మాకు అర్థం కావట్లేదు, మా పని మమ్మల్ని చేసుకునే వాళ్ళే కదా అన్నది ఆయన ఆవేదన. కనీసం దినసరి కార్మికుడికి ఉన్నటువంటి చైతన్యం కూడా ప్రభుత్వానికి లేదు అనేది మనకి ఆ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో, ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో వేలాది మంది వలస కార్మికులు బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఈ రకంగా మొత్తం లాక్డౌన్ ప్రకటించిన తర్వాత తినడానికి, ఉండడానికి ఏమీ అవకాశం లేని పరిస్థితి, చేయడానికి పని లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వేలాది మంది ఆనంద్ విహార్ బస్సు టెర్మినల్ కి చేరుకున్నారు. అదొక రకమైనటువంటి గందరగోళ స్థితి. ప్రభుత్వం ఆలోచన రహితంగా, ప్రణాళిక రహితంగా చేసినటువంటి పని వల్ల వేలాది మంది, లక్షలాది మంది కాలిబాటిన ఈ దేశం నుంచి ఆ దేశం పోయినట్టుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలిబాటిన నడిచినటువంటి సందర్భాలు, వీడియోలు అన్ని కూడా మనం చూసాం. ఇంత గందరగోళానికి కారణం ప్రభుత్వానికి ఎటువంటి ఆలోచన, ఎటువంటి అప్రమత్తత లేకపోవటం. ఈ 130 కోట్ల మందిని పరిపాలించడం కోసం ఎన్నికైనటువంటి ప్రభుత్వం అంత విశాలమైనటువంటి ఆలోచన చేయకపోవటం వల్ల కరోనాని కట్టడి చేయడంలో మనం ఒక రకంగా మన జీవితాల్లో మనం పణంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. So it was a very critical time, and the failure of government was very much there. It was very much evident. It was written on the wall that the government has failed it. Friends, I want to tell you another example. At that time, a friend of mine wrote a comment on social media that who is the labor minister of this country? And I am a journalist. I just started beating my head. Who is the labor minister of this country? Who is this labor minister of this country? And it didn't occur to mind. Then I have to Google it, that who is the labor minister of this country? I'm also asking you this question. Who is the labor minister of India? Friends, you don't know the name of the labor minister at a time when thousands and millions of laborers are suffering. They did not have access to employment. They did not have access to even roti, 2 times roti. They did not have rice and roti to eat. That's the failure of the labor minister, is also the failure of the government. So government has failed. What has happened, that the day when Prime Minister announced that the country is ready for 21-day lockdown, the first announcement by the Prime Minister on I think 23rd or 24th of March, that day Honorable Prime Minister has also referred to Mahabharata's battle, the Yuddha, Mahabharata Yuddha, and he said that Mahabharata Yuddha was completed in 18 days, and he is or India is going to take 3 more days. In 21 days India is going to defeat corona pandemic. A few days later, he also appeared on TV, and he said that people should start beating let's say plate and thali, and also they should stand united in solidarity against corona. Many people did it. They beat thali on the call of the Prime Minister. Then the Prime Minister has said that okay, for 9 minutes everybody should light off their house. They should blow out lamp and switch off light for 9 minutes at houses. People also did it. So the Indians followed Prime Minister. The Indians followed the call of the Prime Minister. But what Prime Minister has done for them? When the corona cases were very few, a strict lockdown was implemented. The Prime Minister used to appear on TV every day, or maybe regularly. He used to appear regularly. But when the cases have gone
I think in the positive cases have gone in lakhs, and over 30,000 people have died of corona. And India stands at third place as far as the largest number of cases is concerned. Now Prime Minister is not seen. And what has been done? The responsibility to do welfare work has been handed over to the regional government. And as far as taking credit is concerned, it is being taken by the Prime Minister. That cannot do, that cannot work. If Prime Minister can come and he can say that India is going to defeat corona in 21st day, he is asking people to beat thali. He is saying that blow out lamp and switch off light. If nation is following him, then it is also his responsibility to say that the government has failed, and he should listen to what economists and what opposition leaders are saying. Some good criticism he should take, and he should move forward. I think nobody is perfect. We are not saying that I am perfect and he is not perfect. We should take criticism. If you don't take criticism from them, then India, or sorry, any persons cannot move forward. Amartya Sen, the noted economist and also Nobel Prize winner economist, he also wrote articles in newspaper, and he said that corona pandemic lockdown can only work if it is coupled with welfare activities. Prabhat Patnaik, another well-known economist, former professor emeritus from Jawaharlal Nehru University, he also wrote article, and he said that in Europe, when workers have lost job, the government has given them compensation. Why government has given them compensation? Government has realized that people have lost their jobs and employment not because there is fault on their side. The government has closed down economic activities, so government must take care of them. But what is happening in India? The Prime Minister is only asking beat thali, and then some people were also lighting up firecrackers at that time. People were going crazy at that moment, but relief was not given. Interestingly, even the government did not make arrangement for free checkup for people, and even mask was not distributed free, even sanitizer was not distributed free. We could see it, that how far the government has failed it. See, if I have disease, if I am corona positive, and if I am a poor person, if I cannot afford to buy, let's say, mask and sanitizer, and the government fails to give me help, then the government is also abating the spread of coronavirus, because virus is a public issue. Virus causes threat to public health, but government has no concern. Noted economist Jia Daraj has written a book recently, A Sense and Sensibility. I was just reading that book during corona time, and he gave some statistics which were so disheartening. Our country says that it is going to become Vishwaguru, but do people know this fact, that on health grounds, on health fronts, several health fronts, India is doing not good? Even countries like Nepal, Bangladesh, Sri Lanka, Pakistan, which are much lesser economy, on many fronts they are doing better than India. That should cause us shame. That should shake the leadership of this country. That how could we talk about becoming nuclear power and superpower when Pakistan or Sri Lanka or Bangladesh and Nepal are doing better than us? And Jia Daraj, who is a well-known economist, he wrote several books with Amartya Sen. He gave some statistics, and he said that on child mortality, on life expectancy, I think our neighboring countries are doing better than us. This is a very shocking moment. A country where people are not healthy, a country where people are not given employment, a country where people have no job, a country where students have no free education, a country where
educated students have no jobs, where that country will go? Just to buy Rafale and arms, that cannot make this country great. Even Baba Saheb Ambedkar has said that nation is not formed by territory alone, religion alone, culture alone. The nation is united by the feeling of brotherhood, that is called bandhutva, bhaichara. If we do not have bandhutva, bhaichara, fraternity, if you do not criticize caste system, if you do not look into the matter of the deprived sections, the Dalits, our Dalit brothers, Adivasi brothers, our sisters, where this country will go? But Prime Minister has no concern, and what the Hindutva forces did, just to hide their failure, they gave another narrative, communal narrative, to divide society. They said Tablighi Jamaat is spreading coronavirus. Sir. Yep. ఈ లక్షలాది మంది కార్మికులు మరుగుదొడ్డి కోసం రోడ్డు మీద పడ్డప్పుడు నా మిత్రుడు ఒకడు ఒక ప్రశ్న వేశాడు, ఈ దేశంలో కార్మిక శాఖ మంత్రి ఎవరు అని. నేను స్వయంగా, అంటే అభయ్ కుమార్ గారు స్వయంగా విలేకరి అయినా ఆ సమయానికి ఆయనకు కూడా కార్మిక శాఖ మంత్రి ఎవరు అన్నది తెలియదు, గుర్తుకు రాదు. అంటే మన కార్మిక శాఖ మంత్రి గారు కార్మికులందరూ జీవనోపాధి కోసం ఫ్యాక్టరీలు మూతపడి ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తబ్దతకు లోని నిలిచిపోయినప్పుడు కార్మికులు ఎలా ఆదుకోవాలి, ఏం చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు కాపాడడానికి వీలవుతుంది, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వీలవుతుంది అని చెప్పి ఆలోచించాల్సినటువంటి కార్మిక శాఖ మంత్రి గారు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసు. ఇది మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు లేదు సామర్థ్యం. కార్మిక శాఖ మంత్రి గారు మాత్రమే వ్యవసాయం చెందారు అని చెప్పి మనం నిర్ధారించుకొని పక్కన పెడితే సరిపోదు. ఆయన క్యాబినెట్ లో ఒక భాగం, క్యాబినెట్ మొత్తం ఎక్కువైందని దీనికి అర్థం కింద మనం చూడాలి. మొదటి దఫా లాక్డౌన్ ప్రకటించినప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ దేశంలో 21 రోజుల పాటు కనుక మనందరం మన క్రమశిక్షణలో పెట్టుకొని ఇళ్లలోనే ఇంటికే పరిమితం అయితే మనం 21వ రోజున కరోనా మహమ్మారి పైన విజయం సాధించగలుగుతాము అని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని మహాభారత యుద్ధంతో కూడా పోల్చారు. 18 రోజుల్లో మహాభారత యుద్ధం ముగిసింది, పాండవులు విజయం సాధించారు. మరొక 3 రోజులు అదనంగా మనం ప్రయత్నం చేస్తే 21వ రోజు నాటికి మనం కరోనా పైన విజయం సాధించవచ్చు అని చెప్పి చెప్పారు. దాని తర్వాత ఒకరోజు లైట్లు కిటికీలు కొట్టమని చెప్పారు, జనమంతా పనిచేశారు. మరొక రోజు లైట్లు మొత్తం ఆర్పేసేయండి అని చెప్పని అన్నారు, జనమంతా పనిచేశారు. ప్రభుత్వం చెప్తున్న పనులన్నీ జనం చేసుకోవాలి, కానీ జనం అడుగుతున్నటువంటి విషయాల్లో ప్రభుత్వం ఎన్ని చేసింది ఎన్ని చేయలేదు అనేది కనుక మనం లెక్కలో తీసుకొని బేరీజు వేసుకుంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది అని చెప్పి మనం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని స్వీకరించడానికి ప్రభుత్వానికి చాలా ధైర్యం కావాలి, నిజాయితీ కావాలి, శుద్ధి కావాలి. కరోనా రోగుల సంఖ్య భారతదేశంలో వందల్లో వేలలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు రోజు టీవీలోనూ మీడియాలోనూ కనపడుతూ వచ్చారు. కానీ కరోనా పేషెంట్ల సంఖ్య లక్షల్లో చేరిన తర్వాత ప్రపంచంలో అత్యధిక రోగులు ఉన్నటువంటి దేశాల జాబితాలో మనం 3వ స్థానానికి ఎక్కిన తర్వాత ప్రధానమంత్రి గారు ఈ విషయం మీద టీవీలోను మన్ కీ బాత్ లోను మాట్లాడటం మానేశారు. అంతేకాదు, ఈ కరోనా లాక్డౌన్ జయప్రదంగా అమలు జరగాలి అంటే ఈ దేశంలో లాక్డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయినటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకి అన్నం పెట్టగలిగిన సామాజిక ప్రభుత్వానికి ఉండాలి అని అమర్త్య సేన్ లాంటి వాడు, జేన్ రీస్ లాంటి వాడు, ప్రభాత్ పట్నాయక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. ఈ సలహాల్లో ఏ ఒక్క సలహాన్ని ప్రభుత్వం సేకరించడానికి సిద్ధంగా లేదు. సరైన సమయంలో చేపట్టాల్సినటువంటి సంక్షేమ చర్యల్ని సరైన సమయంలో కనీసం లాక్డౌన్ ప్రకటించే నాటికి ప్రపంచం మొత్తం కరోనా ఉంది అని తెలిసి కూడా లాక్డౌన్ ప్రకటించే నాటికి శానిటైజర్ వాడమన్నారు, మాస్కులు పెట్టుకోమన్నారు. కానీ ఈ 2 భారతదేశంలో సిద్ధంగా లేవు. అటువంటి స్థితిలో మనం లాక్డౌన్లోకి వెళ్ళిపోయాం. దీంతో పాటు ప్రపంచంలో ఇప్పుడు మనం అత్యంత
పెద్ద మూడవ స్థాయికి చేరుకున్నటువంటి ప్రపంచ సూపర్ పవర్ ఎకానమీస్ లో అంటే ఆర్థిక శక్తి మూడవ పెద్ద ఆర్థిక శక్తిగా మనం చెప్పుకుంటాం. అణుశక్తి కలిగినటువంటి రాజ్యంగా అంటే అణ్వాయుధాలకు తయారు చేసి ప్రయోగించగలిగినటువంటి రాజ్యంగా మనం ఆ స్థాయిగా జాబితాలకు చేరుకుంటాం. వీటితోటి ప్రపంచంలో విశ్వగురువుగా సూపర్ పవర్ గా ప్రపంచాన్ని శాసించే శక్తిగా మనం ఎదగలుగుతామా అనేది మనం ఆలోచించుకుంటే లేదు అన్నది సమాధానం. ఈ మధ్యనే నేను సెన్స్ అండ్ సెన్సిబిలిటీస్ అన్న పుస్తకం చదువుతున్నాను. దాంట్లో చాలా వివరాలు చెప్పారు. వైద్య ఆరోగ్య రంగాల్లో మన దేశం కంటే చాలా చిన్న దేశాలు మరింత మెరుగ్గా వ్యవహరించగలిగినాయి. కరోనాని మనకంటే సమర్థవంతంగా నియంత్రించగలిగినాయి. కట్టడలు తేగలిగిన నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఇంకా అనేక దేశాలకు సంబంధించిన వివరాలు జైన్ రీస్ గారు ఇచ్చారు. అంబేద్కర్ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తాను. ఆయన అన్నాడు, దేశం అంటే సరిహద్దులు సంస్కృతి మాత్రమే కాదు, ఆ సరిహద్దుల మధ్య ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజల మధ్య ఉన్న సౌభ్రాతృత్వం లేనిదే అది దేశం కాలేదు అని చెప్పి ఆయన ఆ రోజే హెచ్చరించారు. ఈవేళ ప్రభుత్వం యొక్క ఆలోచనల్లోనూ ఆచరణలోనూ ఆ ప్రజల పట్ల ఉండాల్సినటువంటి సౌభ్రాతృత్వం, సంఘీభావం లోపించాయి. అందుకని కరోనాని కట్టడియడంలో ప్రభుత్వం విఫలమైంది, భారతదేశం విఫలమైంది. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మతత్వపు రంగు పులిమి తబ్లిగీ జమాత్ వాళ్ళ సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళ కారణంగానే భారతదేశంలో అంటే ముస్లింల వల్లనే కరోనా విస్తరించింది. ఆ ముస్లింలు కనుక సమావేశం పెట్టుకోకుండా ఉండుంటే కరోనాని కట్టడి చేయడానికి మనం చేసే ప్రయత్నాలు విజయం సాధించకుండేవాళ్ళం అని చెప్పి ప్రభుత్వం విషయాన్ని పక్కదారి పట్టిస్తుంది. Friends, I was just referring to Tablighi Jamaat. Tablighi Jamaat is a group of Muslims. Tablighi Jamaat is a organization which was formed in 1920s. In 1920s, it was a decade very important in Indian history. After the failure of non-cooperation movement, Asahayog Andolan by Gandhi ji and other people, communalism as a major problem emerged in Indian history. And at that time, people were struggling, both Hindus and Muslims, to convert people to their own religion. Our Samaj were trying to convert Muslims to Hindu religion. So in wake of that, Tablighi Jamaat came up and it started working among Muslims. Since then, that organization has been working and it goes to Muslims. We should always keep in mind that Tablighi Jamaat never works among non-Muslims. They never go to Hindus or Christians. They only go to Muslim, and they tell Muslims very simple thing that okay, worship Allah, perform namaz in this way. They do not do any political activities. We could have problem with, let's say, we could have criticism of Tablighi Jamaat, whether they are doing right thing or not, but they do not do any unlawful thing. Whatever rights are given in constitution, they follow and they just propagate their religion. If not propagate, I should say, they just tell their own Muslim brothers and sisters that follow religion in a proper way. So what has happened that in March, Tablighi Jamaat was to organize a big event. Then Corona pandemic came out, and then suddenly government has started saying that Tablighi Jamaat has violated rule and it had unlawfully conducted that meeting and it has led to a spread of coronavirus. Friends, we should not forget this fact that the time when the workers crisis, the crisis was at its peak, at that time the issue of Tablighi Jamaat was taken up by media and by the establishment and by the Hindutva forces. So we should see the politics behind it, because government does not have much answer to the crisis of the workers. Our great Prime Minister was not ready to spend money on the welfare of the people. So he even apologized to workers and he said that there might have been several difficulties which the workers
might have undergone and workers might have faced it. So you could see it that the establishment was feeling the heat. The heat was coming from the laboring classes, from the lower classes, from the workers, from Dalits, from backward classes. At that time, government has no answer, so it tried to give a communal color to whole corona issue. Friends, I am not defending Tablighi Jamaat. There may be some lapses on the part of Tablighi Jamaat. There may be. I am not saying, I am not Antaryami God that I know everything. There may be some fault on their side, but Tablighi Jamaat and their members are our own brothers, our own sisters. If they have done, even if the criticism is correct that they have made some mistakes or they have violated the rule, then the government should follow the rule of the law. The first job of the government should be to treat people who are affected, to work for isolating those people who might have come in contact with those Tablighi Jamaat members. But what government has done? Government has spread this narrative that look at Tablighi Jamaats, look at Muslims, look at Christians. They are not cooperating, they are adamant, they are not secular, they are not progressive, they are not contributing with the government. And these people are spreading coronavirus. These are the allegations. Friends, we have also seen the history of Europe. In any society, when the government has no answer, they try to make a particular community that is most vulnerable as a scapegoat. We call it in Hindi, Bali ka bakra banana. So they picked up Tablighi Jamaat as Bali ka bakra. Again, I am saying there might be some mistakes on the part of Tablighi Jamaat, but the government should have avoided making this as a communal issue. Next day, after the raid in Tablighi Jamaat's office in Delhi, in Nizamuddin, where the great Sufi saint Nizamuddin's shrine is there, from the next day, the media started misreporting the event. They started exaggerating the things. They started writing stories in sensational way, and it was every person was told by media, look at Tablighi Jamaats, Muslims are responsible for everything. Friends, I also look at the magazines of Hindutva organization, and you should, I request you to go and look at the previous issue. Even before the case of Tablighi Jamaat was out, there were several stories in Hindutva organizations mouthpiece, and they blamed Muslims and Christians. They tried to communalize the whole issue, and then media started talking about the Tablighi Jihad. Then the media started. I'm online. Yeah, continue. Hello. Started. Hello. Yeah, you are there. Yes. So I'm saying, hello, sir. Yeah. Can you hear me? Yes, we can hear you. Yes. So I was saying, am I visible on a screen? No, there is I think the signal got weakened, so your audio is. 1 second. Yes. 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 Is it okay, Yeah. sir? Yeah, coming back. Yeah. So Fine. yes. So I was saying that the issue was communalized, and then Tablighi Jihad, Muslims threat was being created. Friends, I think we have to wind it up. So I will just take 5 to 7 minutes, maybe, and then the presentation will be over. So threat was created, and I was visiting places, and even sabji vendors, they used to tell me, vegetable vendors, sir, Tablighi Jamaat have created the problem, otherwise things would have been perfectly okay. So that narrative was created. I want to tell you, my dear friends, those who disagree with my view, just look at the newspaper. BJP offices in Bihar, they have been infested with corona. Gujarat has been
badly hit by corona, and even Tirupati temple has also reported the cases of corona. So friends, corona positive is not corona positive cases are not related to any particular community. We should never blame any particular community. Friends, we should respect every religion. We should respect every religion. Those devotees who have gone to temple in let's say Tirupati temple, they have not gone there to get corona. They have not gone there to get affected. We don't know. Many people are getting affected. They are not realizing it. Those people who are ill, those people who have some serious disease, they have been the most victim of that. So temple can be affected, churches can be affected, mosques can be affected. That can be possible, but we should never try to communalize this issue. The government has communalized it. Why government has communalized it? We know it, that there is a politics of dividing Hindus and Muslims. We should all there is a politics that all the time people should talk about religion, so that roti, makan, the issue of employment, health, hunger, starvation, farmer suicide, these issues should not be brought to the center stage. Now we don't know where the fight of corona is going on. We don't know. We have no idea where it is going on. Still, there is no hope. Government has completely left us to what should say, to the mercy of God. And we should, if I use a English phrase, we have, the government has resigned itself to fate, that सब भगवान करेगा, अब कुछ नहीं हो सकता है. इसी बीच में meanwhile activists have been arrested. We know all the fact. Activists have been arrested. Anal Tiltumde, the great intellectual, has been arrested. We know Gautam Naulakha, the writer, public intellectual, has been arrested. We know people are being arrested in Bhima Koregaon case. We know it. We know innocent people are being arrested in Delhi riots cases. Those people who were responsible for instigating violence, they are free. And those people who were protesting against Citizenship Amendment Act peacefully, they have been made victim. So we could see it, that the corona has made bumper opportunities for the establishment also. They are doing everything. People are inside the room. There is not much opportunity for opposing. And even the new economic policies the new education policy has been brought out, and many scholars who have studied it, they have said that new economic policy will lead to further privatization. Further privatization means that poor people will be deprived from the education. New education policy will lead to privatization. That means that reservation will be attacked. When reservation will be attacked, our Dalit brothers, our backward brothers, our friends from marginalized community will not get entry. It will become the fiefdom, I should say, the feudal forces, the Brahminical forces. So it is a very critical time. It's a very difficult time. We could see it. Our human rights are being attacked. People are being jailed. Anti-people policies are being imposed. And at that time, at Corona, Prime Minister has gone to Ayodhya. He has performed puja, and then, as media has reported, a person who was with the Prime Minister in the meeting, he has been affected positive. He has been affected by the corona. He has been found corona positive. I don't know. I just wish that Prime Minister is healthy. But the Prime Minister, we want to make an appeal to Prime Minister that when people are taken care of, then country can rise. When there is a space for dialogue, decent criticism, protest, then our democracy can survive. When there is a space, there are rights for most marginalized community like our Dalits, workers, peasants, women, then this country will grow. Country cannot grow just by buying weapons and just by winning election and just by creating Hindu majority sentiment. This country belongs to everybody. This country
belongs to Hindus, this country belongs to Muslim, this country belongs to poor, this country belongs to rich, and the rich people should understand that they have become rich by exploiting poor people. If poor people do not work, they will not survive. So we must talk about humanity. This is not the question of doing any propaganda against any political party. I have empirically presented before you fact. I have no enmity with any organization, any political group. I just make request that let's work for humanity, let's work for democracy, let's work on the message of Baba Sahib Ambedkar, whose picture you could see in my frame. So friends, once again, I thank you, all of you who are listening to or watching this program. I think Viraya Kanduri Sahab, you are also you also deserve my grateful gratitude and my thanks for bringing my message to people from Andhra Pradesh and Telangana. I must say it that I have visited Hyderabad several times. I have gone to Karimnagar. I have gone to Warangal. Your food is wonderful. In every a small city, I could see wonderful biryani shop. That biryani shop is even not there in Delhi. I just wish that Corona pandemic goes away and I get an opportunity to come to Hyderabad. I like this place very well. Not only biryani, even dosa and other this meet and giving opportunity to a young researcher, a young journalist like me to share my thought. Thank you very much. Namaskar, Adab, and Lal Salam. మిత్రులారా, తబ్లీగీ జమాత్ గురించి ప్రస్తావించుకున్నాం. దీని గురించి చిన్న నేపథ్యం మీద దృష్టికి తీసుకురావాలి. స్వాతంత్రోద్యమ కాలంలో 1920వ దశకం చాలా ముఖ్యమైనటువంటిది. సహాయ నిరాకరణోద్యమం విఫలమైన తర్వాత దేశంలో చాలా మంది ప్రజలు నిరాశ నిస్పృహలు లోనైనటువంటి కాలం. ఆ సమయంలోనే మతపు వేళ్ళూరుకున్నటువంటి సమయం అది. ఒకవైపున ఆర్య సమాజ్ హిందూ మత ధర్మ పరిరక్షణ కోసం పని ప్రారంభించింది. మరొక వైపున తబ్లీగీ జమాత్ ముస్లిం మత పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. నేను ఈ వివరాలని చెప్తున్నంత మాత్రాన తబ్లీగీ జమాత్ అన్నా లేదంటే ముస్లిమ్స్ అంటేనో నాకేదో ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నదే అని చెప్పి భావించాల్సిన అవసరం లేదు. నేను నిష్పాక్షికంగా ఒక పరిశోధకుడిగా నా దృష్టిలో ఉన్నటువంటి విషయాలు, చారిత్రక వాస్తవాలు మీ ముందు పెట్టాలి అని చెప్పి భావించి ఈ విషయాలని తీసుకొస్తాను. అటువంటి తబ్లీగీ జమాత్ మీద ప్రభుత్వం సహాయంతో మీడియా, పాలకపక్షం వహిస్తున్నటువంటి మీడియా విస్తృతంగా దుష్ప్రచారానికి దిగింది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అన్నది మనం ఆ సమయాన్ని గమనంలో పెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా వలస కార్మికుల సమస్య, వలస కార్మికుల సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంటున్న సమయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం దేశం ముందు, ప్రపంచం ముందు నగ్నంగా బయటపడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క పక్షం వహిస్తున్నటువంటి మీడియా ఈ తబ్లీగీ జమాత్ ని సమస్యగా సృష్టించి ముందుకు తీసుకొచ్చింది. వాళ్ళు అన్ని సంవత్సరాలలో మీటింగ్లు పెట్టుకున్నట్టు ఈ సంవత్సరం కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఏ దేవాలయాలకైనా పోయే వాళ్ళు ఎవరైనా ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి వాళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కష్టాలు చెప్పుకోవడానికి గుళ్ళకి వెళ్తారు, కానీ రోగాలు తెచ్చుకోవడం కోసం గుళ్ళకు వెళ్ళరు అనేది ఒకటి మనం ప్రాథమికంగా గమనంలో ఉంచుకోవాలి. ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం సాధారణ విషయాలు అనేక సందర్భాల్లో అనేక దేశాల్లో ఇటువంటి పరిణామాలు పునరావృతం అయ్యాయి. ఏమిటవి? ప్రభుత్వం ఏదైనా సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆ బయటపడటానికి ఆ సామర్థ్యం ప్రభుత్వానికి లేనప్పుడు అనివార్యంగా ఆ దేశంలో, ఆ సమాజంలో ఎవరైతే అత్యంత బలమైనటువంటి వర్గంగా, నోరు లేని వర్గంగా ఉంటారో అటువంటి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసి వాళ్ళని బలిపశువులుగా చేయడం కోసం పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి.
మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతోంది, మనం కూడా అదే చూస్తున్నాం. ఆ రకంగా తబ్లీగీ జమాత్ సమస్య ముందుకు వచ్చింది తప్ప ప్రభుత్వం, నేను చిల్లర దుకాణాలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చిన్న చిన్న సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా ఇదంతా కూడా ముస్లింలు తీసుకొచ్చినటువంటి సమస్యనండి, లేదంటే మన భారతదేశంలో ఎప్పుడో మనం కరోనాని పార్వాలు కలిగి ఉండేవాళ్ళం అనే స్థాయికి మానసికని జనం యొక్క సాధారణ ప్రజల యొక్క ఆలోచన ధోరణిని, స్వభావాన్ని దిగజార్చినటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే దానికి ఉండే రాజకీయ కారణాలు, పాలనా వ్యవస్థ యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అశ్రద్ధ, లేదు చేతకాంతనం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి దాని నుంచి ప్రజల యొక్క ఆలోచనని మరల్చాలి కనుక, పక్కదారి పట్టించాలి కనుక తబ్లీగీ జమాత్ సంస్థని ముందు తీసుకొచ్చారు. దీన్ని మనం గమనంలో తీసుకోవాలి. అదేవిధంగా ఒక రకంగా చూస్తే కరోనా లాక్డౌన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఒక బంపర్ ఆఫర్ లా కనపడుతుంది. ఆ బంపర్ ఆఫర్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఇప్పటి వరకు ఒక 2-3 దశాబ్దాలుగా వాయిదా పడుతూ ఉన్నటువంటి ప్రైవేటీకరణ ప్రక్రియ అంతా కూడా ఊపుంది. బ్యాంకులు ప్రైవేటైజ్ చేస్తున్నారు, రక్షణ రంగానికి సంబంధించినటువంటి సంస్థలు, పరిశ్రమలు ప్రైవేటైజ్ చేస్తున్నారు, బీమా రంగాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో అంతో ఎంతో నిలబడి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకి పునాదులుగా ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ కాకుండా ఇప్పటి వరకు కార్మిక వర్గం కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడేం చెప్తుంది ప్రభుత్వం? కరోనా ఉంది, లాక్డౌన్ ఉంది, మీరందరూ ఇళ్లలో ఉండండి అని చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సంస్థలన్నింటినీ ప్రైవేటు కార్పొరేట్లకి కారుసాగుగా అమ్మేయడానికి సిద్ధపడుతుంది. ఆందోళన చేయడానికి కూడా అవకాశం లేనటువంటి సమయం చూసుకొని ఈ రకమైనటువంటి అకృత్యానికి ప్రభుత్వం పాల్పడుతుంది. అందుకనే దీన్ని బంపర్ ఆఫర్గా భావిస్తుంది ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తున్నాను. అంతేకాకుండా మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు అనేక మంది ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఆనంద్ తేల్తుండే లాంటి సామాజిక ప్రచోదకులు, గౌతమ్ నవల్ఖా లాంటి రచయితలు, భీమక్ వర్గం ఆందోళనలో పాల్గొన్నటువంటి సాధారణ ప్రజానీకం అనేక మంది, పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి యువకులు వేలాది మందిని తప్పుడు కేసుల్లో ఇరిగించి జైలు పాలు చేయడానికి కూడా ఈ కరోనా సమయాన్ని ఉపయోగించుకుంటుంది. చూసినప్పుడు కరోనాపై మనం పోరాటాన్ని విజయవంతం చేయాలి అంటే ప్రజలకు కావాల్సినటువంటి కనీస మౌలిక వస్తువులు వాడు కల్పించే ఆలోచన దిశగా ప్రభుత్వం నడవాలి. ప్రజలు ఇటువంటి ఆలోచన, కూడు, గుడ్డ, ఇల్లు, ఉద్యోగం లాంటి మౌలిక సమస్యల వైపు ప్రజలు ఆలోచించకుండా ఉండడం కోసం ప్రభుత్వం అనేక రకాలైన ట్వీట్లు పనుతూ ఉంది. నిన్నగాక జరిగినటువంటి భూమి పూజ, రామ మందిరం శిలాన్యాసం సంబంధించినటువంటి విషయంతో మనం ఉపన్యాసాన్ని ప్రారంభించాను. ఆ మీటింగ్ లో పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తులకి, ఈ భూమి పూజలో పాల్గొన్నటువంటి కొంతమంది వ్యక్తులకి కరోనా పాజిటివ్ అని చెప్పి తేలింది. ఏదో తబ్లీగ్ తీసుకొచ్చి రామ మందిరంలో, అయోధ్యలో కేసు కరోనాని విశ్రమ చేయలేదు కదా. బీహార్లో బీజేపీ ఆఫీసుల నిండా కరోనా రోగులు ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. దేశం మొత్తంలో కూడా అత్యధిక కరోనా రోగులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొన్నటి వరకు బీజేపీ పరిపాలనలో ఉంది. ఇక్కడ 2వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ ఇంకా బీజేపీ పరిపాలనలో ఉంది. ఆ రకంగా చూసినప్పుడు కరోనా వ్యాప్తికి, మతానికి, మత విశ్వాసానికి ఏమాత్రం సంబంధం లేదన్న విషయం మాత్రమే మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ వివరాలన్నీ తీసుకొస్తున్నాను. ఈవేళ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పని లేక లక్షలాది కుటుంబాలు ప్రభుత్వం చర్యల కోసం, పునరావాస చర్యల కోసం ఎదురు చూస్తా ఉన్నాయి. నేను కూడా మీ తెలంగాణ ప్రాంతంలో పర్యటించాను అనేక సందర్భాల్లో, అనేక మీటింగ్స్ కి హాజరవడం కోసం. అక్కడ ఉండే సంస్కృతి సంప్రదాయాలు కానీ, ఆహార అలవాట్లు కానీ నాకు బాగా నచ్చాయి. ఈ కరోనా కారణంగా అటువంటి వాళ్ళందరూ కూడా చిన్న ఆదాయ వనరులు ఉన్నటువంటి చిన్న హోటల్స్ నడుపుకునే వాళ్ళు, బిర్యానీ పాయింట్ నడుపుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా కరోనా కారణంగా లాక్డౌన్ కి గురై ఆదాయం కోల్పోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి ప్రభుత్వం పరికల్పించే విధంగా ఆలోచించాలి. త్వరగా ఈ కరోనా లాక్డౌన్ నుంచి బయటపడి మళ్ళా జీవితానికి
తిరిగి రావాలని, త్వరగా వచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఒక యువ పరిశోధకుడిగా ఉన్నటువంటి అభయ్ కుమార్ గారికి తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక, ప్రజా సాంస్కృతిక కేంద్రం అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ టు కంగ్రాచులేషన్ అభయ్ కుమార్. Thank you so much. అట్లాగే మన తెలుగులో అనువాదం చేసిన మన కొండూరి వీరయ్య గారికి ఈరోజు నిజంగా ఒక గంట సేపు అంతర్జాలంలో చిన్న అంతరాయం లేకుండా అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగింది. అట్లాగే ఈరోజు కరోనా ఈ నేపథ్యంలో హరించుకుపోతున్న మానవ హక్కుల్ని ఒక అద్భుతంగా వ్యక్తీకరించారు. అంతేకాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దివాలాకోరు విధానాల్ని నిజంగా ఎంత దివాలాకోరు విధానాలు అంటూ ఎండగట్టిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే కరోనాను నివారించలేని ప్రభుత్వాలు మాత్రం గుడి పూజను నిర్వహించి కరోనాను మరింత విస్తృత పరిస్థితి తప్ప దాన్ని కట్టడి చేయడంలో ప్రజా వ్యతిరేక ఈ పెట్టుబడిదారి విధానాలే దీనికి కారణము. కాబట్టి ఇంతవరకు కూడా ఎలాంటి వ్యాక్సిన్ మీద కానీ, తర్వాత ప్రభుత్వంలో కరోనా నివారించడానికి ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టం చేయాలనే ఒక ఆలోచన కానీ తీసుకురాకుండా ఈ సందుల్లో సడేమియలాగా ఈ చట్టాల సవరణతోటి అనేక విద్యా విధానంలో మార్పులు, తర్వాత అనేక విషయాల్లో మార్పులు తీసుకొస్తూ ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాలని తీవ్రంగా ఎండగడుతూ ఒక అద్భుతమైన ఉపన్యాసాన్ని కొనసాగించిన అభయ్ కుమార్ గారికి ప్రత్యేకంగా టీపీఎస్కే క్లాస్ రూమ్ తరపున మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తెలుగులో చక్కగా ట్రాన్స్లేషన్ చేసిన మన కొండూరి వీరయ్య గారికి మనందరి తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తూ మీ అందరికీ సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.